మిత్రులారా, బాబుని చూద్దారని అమ్మగారిని చూద్దారని ఆగానండి. ఇందాక నేను మాట్లాడినప్పుడు ఆయన నా చిత్రాలు రాసిన అమోఘమైన పాటలో ఒక పాటను కూడా వదిలేశాను నేను. అందశ్రీ ఒక మహాకవి, ఒక ప్రజాకవి, ఒక ధిక్కార కవి. అలాంటి మహాకవి మరణం కేవలం తెలుగు జాతికి కాదు, యావత్ ప్రపంచ పీడిత ప్రజానీకానికి తీరని లోటు. ఎటువంటి పాటలు రాశాడు మహానుభావుడు. నా చిత్రాల్లో ముఖ్యంగా ఊరు మనదరా సినిమాలో చూడ సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా తల్లి పాలా వెళ్ళి మళ్ళీ జనమంటూ ఉంటే సూరమ్మో తల్లి నీ కడుపున పుడతా మాయమ్మ. కొనవృత్తుల గొప్పతనం గురించి, ది సెంటిమెంట్, ద అటాచ్మెంట్, ద బాండేజ్ బిట్వీన్ ది ల్యాండ్ అండ్ ద పీపుల్. ఏం గొప్ప చెప్పాడు మహానుభావుడు. ఏం పాట పాట. అలాగే నా ఎర్ర సముద్రం సినిమాలో మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు ఏడ ఉంటాడు గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. ఏమి చెప్పాడు మా అన్నయ్య కోణం గురించి. వాట్ అబౌట్ ది హ్యూమన్ రిలేషన్? ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద బెస్ట్ కమిషన్ మార్క్స్. అంత గొప్ప మానవీయ కోణం నా పాటలు చెప్పెడతాను. మాయమైపోతున్నాడు మనిషి అంటూ అందశ్రీ గారే మాయమైపోయాడు. కనరాని లోకాలకు వెళ్ళిపోయాడు. మనుషులుగా బ్రతకండి అని మనందరికీ చెప్తూ సందేశం ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన. అలాగే నా వేగు చుక్కల సినిమాలో కొమ్మ జెక్కితే బొమ్మరా కొలిచి మొక్కితే అమ్మరా అదికే ఇది పాదురా కాదంటే ఏదీ లేదురా. మతపరంగా గొడవలు పడొద్దు, పంచభూతాల్లోని దైవం ఉంది, ప్రకృతే మన దైవం అని చెప్పి గ్రామదేవతలు గొప్పతని చెప్పిన మహానుభావుడు అందశ్రీ గారు. ఏం పాటలు. అలాగే తెలంగాణ ఉద్యమం మహోన్నతంగా సాగుతున్న టైంలో ఏం రోల్ ప్లే చేశాడైనా, ఎటువంటి పాటలు రాశాడైనా. జైబోలో తెలంగాణ అని మన శంకర్ గారి సినిమాలో పెట్టాడైనా. జైబోలో తెలంగాణ టైటిల్ మొక్కటమే అది. అలాగే నా సినిమాలో వీర తెలంగాణలో చూడు తెలంగాణ చుక్క నీరు లేని దానా మా గోడు తెలంగాణ తెలంగాణ మాగాని వీణా. ఏమి పాడాడు, ఏమి రాశాడు ఆ పాట. నేను వీర తెలంగాణ పోరు తెలంగాణ తీసా, తెలంగాణ ఉద్యమాన్ని బాటంగా సపోర్ట్ చేశా. ఆ దశలో తెలంగాణ గవర్నమెంట్ ఈవేళ ఆయన గొప్పతనాన్ని, ఆయన ఉనికిని, ఆయన పాట జయ జయ హే తెలంగాణ అనే పాటని గుర్తించి గౌరవించి రాష్ట్ర గీతంగా పెట్టినందుకు ఇప్పుడున్న ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఆ తెలంగాణ పాటలు కానీ, ఆయన ఉద్యమంలో పాల్గొన్న తీరు కానీ నిజంగా సెల్యూట్ టు హిమ్. ఆయన జన్మ ధన్యమైంది. అలాంటి మహానీయుడు ఈవేళ మనకు దూరం అయిపోయాడు. గాడ్ బ్లెస్ హిస్ సోల్. గాడ్ బ్లెస్ us.